హాయ్ అండి, వెల్కమ్ టు లతా స్టడీ జోన్. ఈరోజు వచ్చేసి వీడియో 7th క్లాస్లో ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించిన లెసన్ సంబంధించిన వీడియో అండి. మనం డిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా 6th క్లాస్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు 7th క్లాస్లో ఢిల్లీ సుల్తాన్లు ఈ లెసన్ సంబంధించిన వీడియో అండి. టెక్స్ట్ బుక్ బేస్డ్గా ఎవ్రీ లైన్ కవర్ అయ్యేటట్లు బిట్స్ ఉన్నాయండి, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ వన్, క్రీస్తు శకం 13వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు ఢిల్లీని రాజధానిగా చేసుకుని భారతదేశాన్ని పరిపాలించిన వారు ఎవరు? క్రీస్తు శకం 13వ శతాబ్దం నుండి 13 నుండి 16 శతాబ్దం వరకు ఢిల్లీని రాజధానిగా చేసుకుని భారతదేశాన్ని పరిపాలించిన వారు ఎవరు అన్నారు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ సుల్తాన్లు. మనకు క్వశ్చన్ ఢిల్లీ సుల్తాన్లు పరిపాలించిన కాలం అని అంటారు, 13 నుండి 16 అలా కూడా అడుగుతారు. కాబట్టి ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. 13 నుండి 16 శతాబ్దం వరకు పరిపాలించిందంటే ఢిల్లీ సుల్తాన్లు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో పురావస్తు ఆధారం కానిది. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి జానపద కళలు. నెక్స్ట్ వన్, లిఖిత ఆధారాలకు సంబంధించి భిన్నమైన దాన్ని గుర్తించండి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి కోటలు. నెక్స్ట్ వన్, ఢిల్లికా లేదా ఢిల్లీ కాపురాను నిర్మించినది ఎవరు? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి తోమారా వంశస్థులు. నెక్స్ట్ వన్, బాల్బన్ ఏ వంశానికి చెందినవాడు? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి బానిస వంశం. నెక్స్ట్ వన్, తుగ్లక్ వంశ స్థాపకుడు ఎవరు? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి గియాజుద్దీన్. నెక్స్ట్ వన్, ఢిల్లీని పాలించిన ఏకైక మహిళ అయిన రజియా సుల్తానా ఎవరి కూతురు? ఇది రీసెంట్గా డిఎస్సిలో కూడా అడిగిన క్వశ్చన్ అండి, రిపీటెడ్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఢిల్లీని పాలించిన ఏకైక మహిళ అయిన రజియా సుల్తానా ఎవరి కూతురు? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఇల్టుట్మిష్. నెక్స్ట్ వన్, ఢిల్లీ సుల్తానుల మొదటి రాజధాని నగరం ఏది? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి లాహోర్. నెక్స్ట్ వన్, ఢిల్లీ సుల్తానుల వంశస్థులను వరుస క్రమంలో గుర్తించండి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మనము నేర్చుకుంటాం కానీ ఏ వంశం ఏది దేని తర్వాత ఏది వస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోము. ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి. అంటే ఫస్ట్ వచ్చేసి బానిస వంశం, నెక్స్ట్ ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్ వంశం, తర్వాత లోడి వంశం. ఇది ఢిల్లీ సుల్తాన్ల వరుస క్రమం. బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడి వంశం. ఇది మనం బాకీ అని గుర్తుపెట్టుకోవచ్చండి. ఫస్ట్ 2 లెటర్స్ మాత్రం బాకీ. ఢిల్లీ సుల్తాన్ల వంశస్థుల వరుస క్రమంలో బాకీ, బానిస వంశం, ఖిల్జీ వంశం. నెక్స్ట్ వన్, ఢిల్లీ సుల్తాన్ల వంశాలు వాటి స్థాపకులను గుర్తించండి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి. అంటే బానిస వంశం వచ్చేసి కుతుబుద్దీన్ ఐబక్. తర్వాత ఖిల్జీ వంశం వచ్చేసి జలాలుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ సయ్యద్ వంశం వచ్చేసి కిజర్ ఖాన్. నెక్స్ట్ లోడి వంశం వచ్చేసి బహల్లల్. నెక్స్ట్ వన్, ఏ యుద్ధంలో మహమ్మద్ గోరి పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, రెండవ తరాయిన్ యుద్ధం. నెక్స్ట్ వన్, దక్షిణ భారతదేశాన్ని జయించడానికి మాలిక్ కాఫర్ ఆధ్వర్యంలో సైన్యాన్ని పంపిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? దక్షిణ భారతదేశాన్ని జయించడానికి మాలిక్ కాఫర్ ఆధ్వర్యంలో సైన్యాన్ని పంపిన ఢిల్లీ సుల్తాను ఎవరు? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ వన్, అల్లావుద్దీన్కు సరిపోల్చని అంశం ఏది అన్నారు? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి అల్లావుద్దీన్ ఖిల్జీకి సరిపోలింది రాజధాని మార్పిడి అండి. అల్లావుద్దీన్ ఖిల్జీకి సరిపోలిన అంశం అంటే రాజధాని మార్పిడి. దీని రైట్ ఆన్సర్. ఇతనికి సంబంధించిన వచ్చేసి సిద్ధ సైన్యం ఏర్పాటు చేశాడు, మార్కెట్ సంస్కరణలను ప్రవేశపెట్టాడు, గుర్రాలపై ముద్రణ వేసే పద్ధతి. ఇవన్నీ అల్లావుద్దీన్ సంబంధించినవి. సరిపోలిన అంశం వచ్చేసి రాజధాని మార్పిడి చేసినది ఎవరో కింద కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ వన్, రాజధాని మార్పిడి చేసిన వాళ్ళని మనం పిచ్చి తుగ్లక్ అని కూడా అంటాము. నెక్స్ట్ వన్,
ఖుస్రు ఖాన్ ఏ వంశంలో చివరివాడు? ఖుస్రు ఖాన్ ఏ వంశంలో చివరివాడు? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఖిల్జీ వంశం. ఖుస్రు ఖాన్ ఏ వంశంలో చివరి పాలకుడు అంటే ఖిల్జీ వంశ పాలకుడు, చివరి పాలకుడు. మధ్య ఆసియా పాలకుడైన తైమూర్ దండయాత్రలను ఎదుర్కొన్న వంశం ఏది? మధ్య ఆసియా పాలకుడైన తైమూర్ దండయాత్రలను ఎదుర్కొన్న వంశం ఏది? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి తుగ్లక్ వంశం. నెక్స్ట్ వన్, వ్యవసాయ సంస్కరణలు ప్రవేశపెట్టిన సుల్తాను. వ్యవసాయ సంస్కరణలను ప్రవేశపెట్టిన సుల్తాన్. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్. వ్యవసాయ సంస్కరణలను ప్రవేశపెట్టిన సుల్తాను మహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ వన్, మహమ్మద్ బిన్ తుగ్లక్ను సరిపోలని అంశం. మహమ్మద్ బిన్ తుగ్లక్కు సరిపోలని అంశం ఏది అన్నారు? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. ఏమి అంటే ఏది కాదు అంటే గొప్ప విద్వాంసుడు మహమ్మద్ బిన్ తుగ్లక్, గొప్ప యుద్ధ వీరుడు, నెక్స్ట్ రాగినాలను ప్రవేశపెట్టాడు. ఇవన్నీ సంబంధించినవి. ఏ సరిపోలని అంశం అని అన్నారు అంటే ఏది కాదనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఢిల్లీ సుల్తానుల రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం వివిధ భాగాలకు విభజించారు. వాటిని వరుస క్రమంలో గుర్తించండి. ఢిల్లీ సుల్తానుల రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం వివిధ భాగాలుగా విభజించారు. వాటి వరుస క్రమంలో గుర్తించండి అన్నారు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. అంటే రాజ్యాన్ని వచ్చేసి ఫస్ట్ ఇక్తాలు, తర్వాత వచ్చేసి షిక్లు, నెక్స్ట్ పరగణాలు, నెక్స్ట్ గ్రామాలు. ఢిల్లీ సుల్తానుల వాళ్ళ రాజ్యాన్ని ఎలా విభజించారు అంటే ఇక్తాలుగా, నెక్స్ట్ షిక్కులుగా, తర్వాత పరిగణాలుగా, నెక్స్ట్ గ్రామాలుగా విభజించారు. ఇది వరుస క్రమం. నెక్స్ట్ వన్, సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసినది. సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసినది. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఇల్టుట్మిష్. నెక్స్ట్ వన్, సైనిక అవసరాలకు బానిసలను కొనుగోలు చేయడాన్ని బందగాన్ అంటారు. ఈ పద్ధతిని అనుసరించిన ఢిల్లీ సుల్తాను వంశాలు ఏవి? సైనిక అవసరాలకు బానిసలను కొనుగోలు చేయడాన్ని బందగాన్ అంటారు. ఈ పద్ధతిని అనుసరించిన ఢిల్లీ సుల్తానుల వంశాలు ఏవి అన్నారు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, ఖిల్జీ వంశము, తుగ్లక్ వంశం. నెక్స్ట్ వన్, ఎవరి పాలనా కాలంలో చిహల్గని సర్దారుల్లో కీలక పాత్ర పోషించారు? ఎవరి పాలనా కాలంలో చిహల్గని సర్దారులు కీలక పాత్ర పోషించారు? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, ఇల్టుట్మిష్ కాలంలో. నెక్స్ట్ వన్, ఢిల్లీ సుల్తానుల పాలనా కాలంలో రైతులు శిస్తుగా తాము పండించిన పంటలో ఎన్నో వంతు చెల్లించేవారు. ఢిల్లీ సుల్తానుల పాలనా కాలంలో రైతులు శిస్తుగా తాము పండించిన పంటలో ఎన్నో వంతు చెల్లించేవారు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, 1/3 వంతు. నెక్స్ట్ వన్, ఢిల్లీ సుల్తానుల కాలంలో ఏ పరిశ్రమ ప్రధాన పరిశ్రమగా ఉండేది? ఢిల్లీ సుల్తానుల కాలంలో ఏ పరిశ్రమ ప్రధాన పరిశ్రమగా ఉండేది? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి వస్త్ర పరిశ్రమ. నెక్స్ట్ వన్, సుల్తానుల విదేశీ వాణిజ్యంలో ప్రధాన ఎగుమతుల్లో లేనిది. సుల్తానుల విదేశీ వాణిజ్యంలో ప్రధాన ఎగుమతుల్లో లేనిది అన్నారు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి చెరుకు. అంటే ప్రధాన ఎగుమతులు వాళ్ళవి పత్తి, నీలిమందు, సముద్ర ముత్యాలు. వీళ్ళు ప్రధాన ఎగుమతులు. ఇందులో లేనిది అన్నారు కాబట్టి చెరుకు. నెక్స్ట్ వన్, టంకా జిటాల్ అనేవి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి నాణేలు. నెక్స్ట్, ఈ క్రింది కట్టడాలలో భిన్నమైన దాన్ని గుర్తించండి. క్రింది కట్టడాలలో భిన్నమైన దాన్ని గుర్తించండి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి, తాజ్మహల్. అలై దర్వాజా, కుతుబ్ మినార్, అలై మినార్ ఇవన్నీ ఒకటి, తాజ్మహల్ భిన్నమైనది. నెక్స్ట్ వన్, కువత్ ఉల్ ఇస్లాం మసీదు ఆవరణంలో నిర్మించిన కట్టడం. కువత్ ఉల్ ఇస్లాం మసీద్ ఆవరణంలో నిర్మించిన కట్టడం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి కుతుబ్ మినార్. నెక్స్ట్ వన్, సూఫీ సన్యాసి అయిన కుతుబుద్దీన్ బక్తియార్ కాకీకి అంకితం ఇచ్చిన కట్టడం ఏది? సూఫీ సన్యాసి అయిన కుతుబుద్దీన్ బక్తియార్ కాకీకి అంకితం ఇచ్చిన కట్టడం ఏది? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి కుతుబ్ మినార్. నెక్స్ట్ వన్, భారతదేశపు చిలుక అనే బిరుదు ఎవరికి కలదు? భారతదేశపు చిలుక అనే బిరుదు ఎవరికి కలదు? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, అమీర్ ఖుస్రుకి. నెక్స్ట్ వన్, ప్రజలు ఎవరి కాలంలో తమ ఇళ్లలోనే నాణాలు ముద్రించారు? ప్రజలు ఎవరి కాలంలో తమ ఇళ్లలోనే నాణాలను ముద్రించారు?
దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ వన్, సరైన స్టేట్మెంట్ను కనుగొనండి. సరైన స్టేట్మెంట్ను కనుగొనండి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, 1206 ఏడీలో లాహోర్లో బానిస రాజవంశానికి రాజధాని. బానిస రాజవంశానికి రాజధాని, ఇది సరైన స్టేట్మెంట్. నెక్స్ట్ వన్, ఇవి పురావస్తు మూలాలు. ఇవి పురావస్తు మూలాలు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ, అంటే వస్తు అవశేషాలు, నాణేలు, స్మారక చిహ్నాలు, ఇవన్నీ పురావస్తు మూలాలు. నెక్స్ట్ వన్, చహల్గని అంటే దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 40 మంది టర్కిష్ ప్రభువుల సమూహం. చహల్గని అంటే 40 మంది టర్కిష్ ప్రభువుల సమూహాన్ని చహల్గని అంటారు. నెక్స్ట్ వన్, జలాలుద్దీన్ ఖిల్జీ అతని డాష్ చేత హత్య చేయబడ్డాడు. జలాలుద్దీన్ ఖిల్జీ అతని డాష్ చేత హత్య చేయబడ్డాడు. ఎవరి చేత హత్య చేయబడ్డాడు అంటే దీని రైట్ ఆన్సర్ అతని అల్లుడి చేతనే హత్య చేయబడ్డాడు. నెక్స్ట్ వన్, తైమూరు డాష్కి చెందినవాడు. తైమూరు ఏ దేశానికి ఏ ప్రాంతానికి చెందినవాడు అని అడిగారండి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మధ్యాసియా ప్రాంతానికి. నెక్స్ట్ వన్, తైమూర్ డాష్ ఏడీలో భారతదేశాన్ని ఆక్రమించారు. తైమూరు డాష్ ఏడీలో భారతదేశాన్ని ఆక్రమించాడు. ఏ సంవత్సరంలో ఆక్రమించాడు అంటే 1398లో. నెక్స్ట్ వన్, ఇక్తాల గవర్నర్లను డాష్ అని పిలుస్తారు. ఇక్తాల గవర్నర్లను డాష్ అని పిలుస్తారు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ముక్తిస్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది సుల్తానత్ నిర్మాణం కాదు. క్రింది వాటిలో ఏది సుల్తానత్ నిర్మాణం కాదు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఎర్రకోట. నెక్స్ట్ వన్, ఆల్బెరూని డాష్తో ఆదరించబడ్డ పర్షియన్ పండితుడు. ఆల్బెరూని డాష్తో ఆదరించబడ్డ పర్షియన్ పండితుడు ఏ రాజుతో ఆదరించబడ్డాడు అని అడిగాడండి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మహమ్మద్ గజనీ. మహమ్మద్ గజనీతో ఆదరించబడ్డాడు ఆల్బెరూని. నెక్స్ట్ వన్, ఢిల్లీ సుల్తానుల సామ్రాజ్యాన్ని విభజించారు. డాష్గా విభజించారని ఢిల్లీ సుల్తానుల సామ్రాజ్యాన్ని ఎలా విభజించారు అంటే దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్తాస్ లాగా విభజించారు. నెక్స్ట్ వన్, ఈ కాలంలో ప్రజలు తమ ఇళ్లలో నాణేలను ముద్రించడం ప్రారంభించారు. ఈ కాలంలో అంటే ఎవరి కాలంలో నాణేలు ముద్రించారు అంటే దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ వన్, అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ వంశంతో ముడిపడి ఉన్నారు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ అంశంతో ముడిపడి ఉన్నారు. ఏ అంశంతో ముడిపడి ఉన్నారని దీని రైట్ ఆన్సర్ వచ్చేసి గుర్రాల బ్రాండింగ్, అంటే గుర్రాలపై ముద్రను వేయించడం అల్లావుద్దీన్ ఖిల్జీ హయాంలోనే జరిగింది. నెక్స్ట్ వన్, ఆలయ్ దర్వాజాను నిర్మించినది. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి, అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆలయ్ దర్వాజా నిర్మించినది అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.